హే విను, నువ్వు టీనేజ్లో జిమ్ స్టార్ట్ చేసావా? కానీ రిజల్ట్స్ రావటం లేదా? రోజూ వర్కౌట్ చేస్తున్నా బాడీ మాత్రము చేంజ్ అవటం లేదా? అయితే ఈ మాటలు జాగ్రత్తగా విను. మొదటి తప్పు కంపారిజన్ చేయడం. ఇన్స్టాగ్రామ్లో ఒక సిక్స్ ప్యాక్ చూస్తావు, యూట్యూబ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తావు. అప్పుడు అనిపిస్తుంది, అతను చేయగలిగితే నేనెందుకు చేయలేకపోతున్నాను? కానీ గుర్తుంచుకో, నీ జర్నీ వేరు, నీ బాడీ వేరు. నీతో నువ్వు కంపేర్ అవ్వాలి, ఇంకెవరితో కాదు. త్వరగా రిజల్ట్ రావాలని ఆశపడటం. మసిల్ బిల్డ్ అవ్వడానికి మంత్స్ పడుతుంది, రియల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇయర్స్ పడుతుంది. కన్సిస్టెన్సీ మోటివేషన్ కంటే పవర్ఫుల్. డయట్ ఇగ్నోర్ చేయటం. జిమ్లో 1 గంట వర్కౌట్ చేస్తావు, కానీ బయట జంక్ ఫుడ్ తింటే అది వర్క్ అవ్వదు. ఫిట్నెస్లో నిజమేంటంటే 70% డయట్, 30% వర్కౌట్. ప్రోటీన్, వాటర్, స్లీప్ ఇవి బేసిక్. కాపీ వర్కౌట్స్. యూట్యూబ్లో చూసింది అదే వెయిట్తో లిఫ్ట్ చేయొద్దు. స్మార్ట్గా ట్రైన్ అవ్వాలి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఫాలో అవ్వాలి. వార్మప్ స్కిప్ చేయటం. వార్మప్ లేకుండా హెవీ వెయిట్ ఎత్తితే ఇంజురీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఈగో లిఫ్టింగ్ చేయొద్దు. సప్లిమెంట్స్ మీద ఓవర్ డిపెండ్ అవ్వడం. ప్రోటీన్ పౌడర్ మ్యాజిక్ కాదు. ప్రోటీన్ పౌడర్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఫస్ట్ ఫోకస్ ఆన్ రియల్ ఫుడ్. త్వరగా క్విట్ అవ్వడం. 2 నెలలు చేసి రిజల్ట్స్ స్లోగా ఉంటే చాలా మంది క్విట్ అవుతారు. కానీ గుర్తుంచుకో, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ కూడా ఒక రోజులో ఛాంపియన్ కాలేదు. సంవత్సరాల తరబడి ఫోకస్, హార్డ్ వర్క్ చేయటం వలన ఛాంపియన్ అయ్యాడు. బాబాయ్, ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ స్టైల్. నీ బాడీ మార్చ్ ముందు నీ మైండ్ సెట్ మార్చు. కన్సిస్టెన్సీ ఉంచు, పేషెన్స్ ఉంచు, రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీ మన ఫిట్నెస్ గురు.